నాగవైష్ణవి. హాయ్ నాగవైష్ణవి. హాయ్ సార్. ఇది ఏం గెటప్ అమ్మాయి? రాజనర్తకి సార్. రాజనర్తకి. రాజనర్తకి అంటే ఏంటో చెప్పవా? అంటే ఒక 100 మంది ఇలా కలిసారు. వాళ్ళకి ఏదైనా ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే రాజనర్తకిని పిలవండి అంటే రాజనర్తకి వచ్చి వాళ్ళందరికీ డాన్స్ చేసి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుందన్నమాట. అర్థమైందా ఇప్పుడు రాజనర్తకి అంటే ఏంటన్నది? అర్థమైంది. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆ
జడ్జెస్ ఓవర్ టు యు. నాగవైష్ణవి నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా మంచి పాట, బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. రెండవ చరణంలో మొదటి చరణంలో చివరి వాక్యాలను మర్యాదకు విరిపానపు సవరించవేమిరా, పరువానికి పగవానికి ఒక న్యాయం ఇంకా సాగున, రెండు మినహాయించి మిగతా అంతా చాలా బాగా పాడావు. అవి కూడా బాగా పాడావు, కానీ ఇంకా సొగసుగా ఉంటే బాగుంటదని నా అభిప్రాయం. అది ఒక్కటే, మిగతా అంతా చాలా బాగా పాడావు. జాన అంటే ఏంటి? తెలీదు సార్. నేర్పరి, ఎక్కువగా అంటే స్మార్ట్ అన్నమాట. నెరజాన అంటే ఎక్కువ స్మార్ట్ ఉంది. మీ గ్రూప్ లో ఎవరు నెరజాన ఎక్కువ స్మార్ట్ ఉన్న అబ్బాయి ఎవరు? అబ్బాయి కూడా అనొచ్చు, అబ్బాయిని కూడా నెరజాన అనొచ్చు. ఎవరు బాగా స్మార్ట్? ధీరజ్ సార్. ధీరజ్ నెరజాన అన్నమాట. సన్న అంటే ఏంటి? సన్నలలో గుసగుస తెమ్మెరలే. తెమ్మెర అంటే గాలి. సన్నలలో సన్నలంటే ఏంటి? సన్నలలో తెలీదు సార్. సైగ కను సన్నలు అంటాం కదా, సైగ కనులు చేసే సైగలు సంజ్ఞకి సన్న అనేది వికృతి. అది కిలికించితం అంటే చాలా విచిత్రమైన అర్థం ఉంది. కిలికించితం అనే మాటకు చాలా మందికి తెలియదు. అది భయము, నవ్వు, రోషము మూడు కలిసిన ఒక చేష్ట. అంటే అదే ఆ పులకాంకితంలాగా. అది కష్టం. ఇంకా సరే, ఇవన్నీ పాటకు సంబంధించిన కొన్ని అర్థాలు. చాలా బాగా పాడావు. పల్లవి చరణాలు రెండు బాగా పాడావు. ఆ చివరికి వచ్చే ఆ వాక్యం ఇంకా సొగసుగా ఉంటుందని నేను అనుకున్నాను. సరేనా? మిగతా అంతా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. చాలా సునాయాసంగా పాడేసావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఎంత ఇష్టమైన పాట అంటే నాకు నేను చెప్పలేను. ఎంత అద్భుతంగా ఉన్నావో అంత అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. ఇంద్రలోకం నుంచి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. థ్యాంక్ యూ మ్యామ్. గంధర్వ లోకంలో ఉండే గాయంలా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, అద్భుతమైన పాట వినిపించినందుకు. థ్యాంక్ యూ మ్యామ్. పర్ఫెక్షన్, పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వేనా నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలముతస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, కండ పెట్టరో కన్ను కొట్టరో. ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ ఏడుగురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళు ఒక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.